జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు జోరుగా నమోదవుతున్న వేళ, ఈ క్రియాశీల సభ్యత్వాల మీద వెనకున్న అశేషమైన కృషి, అలాగే ఆలోచనల గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అనేది దాదాపు ప్రపంచంలోనే ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకి భరోసానిస్తూ, వాళ్ళు ఏమైనా అనుకోని ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ఒక గొప్ప కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. చాలా కీలకమైన, చాలా ప్రాచీన రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయి గానీ, ఈ గొప్ప ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే. ఆయన తన వెనక వచ్చే కార్యకర్తలు ఎక్కువ మంది యువకులుంటారు. వాళ్ళకి చాలా ఎక్కువ భవిష్యత్తు ఉంటది. వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళు ఎన్నో బాధ్యతలు గానీ, ఆలోచనలు గానీ, వాళ్ళకి ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. అలాంటి యువకులకి ఒక ఇద్దరు పాయకారావుపేటలో విద్యుత్ఘాతానికి చనిపోయినప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా డబ్బులిచ్చిన తర్వాత ఈ ఆలోచన ఆయన మదిలోకొచ్చింది. ఇలాంటిది ఏదైనా కార్యకర్తలకి ఏదైనా అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక బీమా వచ్చేలాగా, ఆ కుటుంబాన్ని ఆదుకునేలాగా ఉండే పథకం ఏదైనా ఉందా అని పార్టీ శ్రేణులను గానీ, ఇతర పెద్దలను గానీ ఆయన కనుక్కున్నప్పుడు ఇలాంటిదొకటుంది. 500 కడితే వాళ్ళకి ప్రమాద బీమా వచ్చే ఒక ఒక గొప్ప పాలిసీ ఉంది. బీమా పాలిసీ ఉంది. దాన్ని అనుసంధానం చేసి పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా పెంచుకోవచ్చు. సభ్యత్వంగా ఈ డబ్బు తీసుకొని ఈ డబ్బుని బీమాకి చెల్లించవచ్చు. దాని ద్వారా వాళ్ళకి కూడా ఒక భరోసా ఉంటది అనేది ఆయనకి తెలిసింది. సో, క్రియాశీలక సభ్యత్వం అనేది పార్టీ గురించో, పార్టీ విస్తృతి గురించో కంటే కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడం గురించి, కార్యకర్తలను, తనను నమ్ముకున్న కార్యకర్తలను ఒక గొప్పగా, అంటే వాళ్ళకి ఒక భరోసాని, ఒక భద్రతను ఇచ్చి, వాళ్ళ కుటుంబానికి కూడా ఒక భరోసాను, భద్రతను ఇవ్వడం అనేది. ఇప్పటివరకు 344 మంది చనిపోతే వాళ్ళు ప్రతి ఒక్కరికి బీమా సొమ్ములందినియి. ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి మీకు తెలుసో తెలీదో, కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వింగ్‌ని నడుపుతున్నారు. ఒక లాయర్, అలాగే ఇద్దరు స్టాఫ్‌తో ఆ బీమా క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మనం జస్ట్ ఆ ఐడీ నెంబర్, అంటే క్రియాశీలక సభ్యత్వ ఐడీ నెంబర్ ఇస్తే మొత్తం ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. ఇలాంటి గొప్ప ఆలోచన ఇది. దీనికి సంబంధించి పార్టీని విస్తృతం చేయడం కోసం, లేకపోతే చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ గారే కట్టేయచ్చు కదా 500 ఒక బాధ్యత రావాలి, కార్యకర్తకి ఒక బాధ్యత రావాలి. మనం కూడా పార్టీలో ఒక భాగం, మనం కూడా ఒక డబ్బులు ఇచ్చాం పార్టీకి, మనది ఈ పార్టీ అని తీసుకురావడం అనేది దీనిలో భాగం. అంటే మానసికంగా వాళ్ళని పార్టీకి దగ్గర చేస్తూనే వాళ్ళకి గొప్పగా బీమా సదుపాయం కల్పిస్తున్న అతి గొప్ప కార్యక్రమం. నాకు తెలిసైతే ప్రపంచంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేయని కార్యక్రమం కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమం. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇంకా నాకు తెలిసైతే ఇంకా 9 రోజులు, 8 రోజులు ఉంది. 8 రోజుల్లో ఖచ్చితంగా ఎంత సంఖ్య వెళ్తదని ఆయన సంఖ్య గురించి ఎప్పుడు కళ్యాణ్ గారు ఆలోచించరు. ఎంతమందికి మనం మేలు చేశాం అనేదే ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం అనేది ఏ పార్టీలో లేదు. జనసేన పార్టీలో చేసుకోండి. మీకు బతుకుకి భద్రత, ఏమైనా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ, సో, దానికి ఒక బతుకు భద్రత కూడా ఈ క్రియాశీలక సభ్యత్వంతో ఉంటుంది.